అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఏమని, దేవుని యొక్క ఆదరణ కొరకు ఆ బాధలో ఆ శ్రమలో మనం విధేయులుగా మార్చబడాలి. 2, దేవుని యొక్క సన్నిధిలో ఆ తగ్గింపు జీవితాన్ని కలిగి ఏమైనా నష్టం రావచ్చు. నష్టం వస్తే ఏమైంది, కొంపలు మునిగిపోయినాయా, ఏదో అన్నో పాతీసేంటి ఇవ్వలేదనుకో, లేకపోతే మోసం చేశాడు, దానికి ఏమవుద్ది, దేవుని పాదాలు పట్టుకుంటే నువ్వు వాళ్ళకన్నా లోకస్తులకన్నా నువ్వు గనుడు అయిపోతావు. దేవుడు ఉన్నతమైనది, కొలత లేనటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మతో పాటు సమస్తాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఇక్కడ చూడండి, ఒక శోధన అనేది దేనికి వస్తుంది, నేను రెగ్గుదేల్చడానికి వస్తుంది. దానిలో నీకేం కావాలి, స్థిరమైన విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి, ఓర్చుకోవాలి, సహించాలి. ఇది లేకుండా నువ్వు కలవర కనుక పడితే నీ జీవితానికి నువ్వే చెక్ పెట్టేసుకునేవాడుగా అయిపోతావు.